నమస్తే మిత్రులారా, టఫ్ టీవీకి స్వాగతం. ప్రతి క్షణం ప్రజల కోసం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఉద్యమకారుడ వందనం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా నాడు 1969లో కానీ అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ పనిచేసిన ఉద్యమకారులను ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి యొక్క అనుభవాలు, వారు చేసిన ఉద్యమాలు, అలాగే వారు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు పడ్డ ఇబ్బందులు, అలాగే కుటుంబ ఆర్థిక స్థితిగతులు, కుటుంబం పట్ల వాళ్ళు పడ్డ ఇబ్బందులు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఒక ఉద్యమకారుడ వందనం అనే ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కలుసుకోబోయే వ్యక్తి ఒక ప్రత్యేకం. ఆయన 1969లో అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఎంతో కీలకంగా పాల్గొని ఆనాడు ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, జైలు, పోలీసుల వేధింపులు ఇవన్నీ ఎదుర్కొని, అలాగే నేడు కూడా అంటే మలిదశ ఉద్యమంలో కూడా ఎంతో క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఉద్యమాలు చేస్తూనే ఉన్నాడు. అలాంటి ఒక విలక్షణమైన వ్యక్తి, అలాగే గొప్ప ఉద్యమకారుడు. ఇప్పటికి కూడా ఆయన వయస్సు 80కి దగ్గరలో ఉన్నా కూడా యాక్టివ్గా అంటే తెలంగాణకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా, తెలంగాణ కోసం ఎక్కడ ఏ ప్రోగ్రాం అంటే ఇంత దూరంలో కూడా ప్రోగ్రాం నిర్వహించినా కూడా తను వెనకడుగేయకుండా పాల్గొనే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం. ఆయనకు ఒక చిరు సత్కారాన్ని మనం అందిస్తాం మన టఫ్ టీవీ తరపున. అలాగే ఆయన మనం ఈరోజు కలుసుకున్నందుకు మనం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మీరు ఇప్పటికి 70 క్రాస్ అయింది మీ వయసు. తెలంగాణ ఉద్యమంలో తొలిదశ, మలిదశ రెండు ఉద్యమాల్లో పాల్గొన్నారు. అట్లాగే మీరు చలనచిత్ర పరిశ్రమ అంటే ఇంకా అప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా కాలు మోపి అక్కడ కూడా మీ యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు. ఇవన్నీ మనం తెలుసుకోబోయే ముందు అంటే మీ అనుభవాలు, మీ ఇబ్బందులు, మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులు, ఆ సమయంలో మీరు పడ్డ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇవన్నీ మనం తెలుసుకోబోయే ముందు మీ గురించి అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు, అలాగే మీ స్వాగతం గురించి మాకు వివరించండి. నా పేరు ఆడపు శివకుమార్ నేత. మా తల్లిదండ్రులు ఆడపు కృష్ణమూర్తి నేత, మా తల్లి ముత్యాలమ్మ. నేను హైదరాబాద్లో సికింద్రాబాద్లో గాస్మండి చౌరస్తా ఏరియాలో నా జన్మం జరిగింది. నేను గాంధీ హాస్పిటల్, ఇప్పుడు ఏదైతే గాంధీ హాస్పిటల్ అని ఉందో అది గాంధీ హాస్పిటల్ కాదు, అప్పుడు ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళది. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో నేను పుట్టాను. కాబట్టి నేను సికింద్రాబాద్ ఏరియాలో నివసిస్తూ నేను నాగల్లి దుర్గయ్య స్కూల్ అని సుభాష్ రోడ్లో ఉంది, ఆ స్కూల్లో నేను విద్యాకారునిగా ఒక స్టూడెంట్గా నేను ఆ స్కూల్లో 7th వరకు చదివినాను. తర్వాత నా చదువు ముందుకు పోలేకపోయింది. కారణం ఏంటంటే నేను ఉద్యమంలో చాలా కీలకంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. తర్వాత నాతో పాటు నా యొక్క స్నేహితుడు సురేష్ బాబు మక్తాల, ఆ వ్యక్తితో పాటు నేను ఆయన ఇద్దరం కలిసి చాలా ఉద్యమాలు చేసినాము. మీరు తెలంగాణ ఉద్యమంలో తొలి దశ అంటే 1969లో మీరు పాల్గొన్నారు. అయితే ఆ ఉద్యమంలో అంటే మీకు ఆ ఉద్యమం చేయాలని ప్రేరేపించిన పరిస్థితులు, అలాగే ఉద్యమంలో ఏంటి బాధలు, ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, మీ అనుభవాలు ఏంటి? అసలు ఎంత ఉద్యమాలు చేసినామంటే మేము చెప్పలేము. ఇంట్లో తెలియకుండా, స్కూల్కు పోకుండా ఉద్యమాలు చేస్తూ చాలా కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులతో ఉద్యమాన్ని నడిపించినాము. మాకు ఒక సంఘాన్ని మేము నిర్మించుకున్నాము. మాతో పాటు
ఇంకా 10-12 మంది కలిసి మేము స్కూలు ఎగ్గొట్టి డుమ్మాలు కొట్టేసి ఈ పాల్గొనడం జరిగింది. చాలా అంటే చాలా కష్టాలలో పడ్డాము. ఎన్నో బాధలు, ఇంట్లో బాధలు, బయటి బాధలు. ఉద్యమం మాత్రము కొనసాగాలి, ఏదో ఒకటి సాధించాలన్న మా యొక్క ఆలోచనతో మేము ముందుకు జరిగింది. ఒక రోజు, ఒక దినము మాకు ఒక సంఘటన జరిగింది. కింగ్స్వే రాష్ట్రపతి రోడ్లో బూర్గు మహాదేవ్ అని ఒక మందిరం ఉంది. మందిరం మీద స్కూలు బడి ఉంది. బడి అంటే అప్పుడు ఆ కాలంలో వీధి బడి అనేది, ఆ బడిలో మేము రాత్రి 7:30-8 గంటలకు ఒక మీటింగ్ జరిపించినాము. మా అంతటా మేము అందరం కలుసుకొని ఒక మీటింగ్ చేసుకొని ముందుకు ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలనో ఆలోచనలతోని మేము అక్కడ మీటింగ్ జరిపించినాము. అప్పుడు నాతో పాటు సురేష్ బాబు మక్తాల నాతో పాటు ఉన్నాడు. ఇంకా వేరే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అందరూ చనిపోయినారు. ఇప్పుడు సురేష్ బాబు మక్తాల ఇంకా బ్రతుకున్నాడు నాతో పాటు. ఆయన, నేను మీటింగ్స్ ఇంకా 10-15 మంది కలిసి మీటింగ్స్ చేస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని. అప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీసు వాళ్ళకు. ఒక లారీ తీసుకొని వచ్చి మా మీద అటాక్ చేసిన సమయంలో అందరూ ఆ యొక్క బంగ్లా మీద నుంచి దుంగడం జరిగింది. ఆ సీక్రెట్ మీటింగ్ వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో, మొత్తానికి పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసినారు. పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దాడులు చేసినారు. తప్పించుకొని మేము ఏదో విధంగా తప్పించుకొని బయటికి వెళ్ళే సమయంలో చాలా అంటే చాలా దెబ్బలు తిన్నాం. అయినా అందరు చిందరవందరగా ఒక్కో దారిలో పరిగెత్తడం జరిగింది. అప్పుడు నేను ఒక్కడే ఉండిపోయిన అక్కడ. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎట్లా తప్పించుకోవాలని. సరే, ఉంటానో లేదో అనుకొని దేవా, ఈ ఉద్యమాన్ని నేను చనిపోయినా కూడా ఈ ఉద్యమం ఆగొద్దు అన్న ఉద్దేశంతో బయటకు వచ్చి అక్కడ ఒక దర్గా ఉండే, ముస్లిం దర్గా. ఆ ముస్లిం దర్గాలో చాలా చిన్న దీపం ఉంటది. అందులో ఎవరు ఉండరు, ఒక దర్గా మాత్రమే ఉంటది. ఆ దర్గాలో వంగి నడుచుకుంటా ఆ దర్గాలో నేను తల దాచుకున్నాను. నా చుట్టూ పోలీసులు గస్తులు వేస్తున్నారు, తుపాకులు చేతిలో పట్టుకొని. ఆ యొక్క బూట్ల సప్పుళ్ళు టక్కుమంటూ నడుస్తున్న సమయంలో, దేవా నీ చిత్తం ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది అనేసి అక్కడ తల దాచుకున్నా. చాలా టైం అయిపోయింది, 12 దాటింది. రాత్రి దాటిన తర్వాత ఆ చప్పుళ్ళు తగ్గిపోయినాయి, ఆ మనుషులు తిరగడము, ఆ గస్తు ఆగిపోయింది. మరి అప్పుడు నేను వంగి కిందికెళ్ళి ఆ రోడ్డు మీద పాకుకుంటా పక్కకు ఒక దారి, బస్తీ దారి ఉంది. ఆ బస్తీ దారిలో నుంచి ముందుకెళ్ళి చాలా దూరం నడిచిన తర్వాత నా ఇంటికి చేరుకున్నాను. నాకు తెలియదు, నా కాలుకు దెబ్బ తగిలింది. ఆ పోలీస్ అతను ఆ గన్ ముంగట ఉన్న చాకుతోని పొడిచినాడు. ఇప్పటికీ ఆ మరక ఉంది నాకు కాలు మీద, రక్తం కారుతుంది. అది నేను చూసుకోలేదు. నేను ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండే. అయినా నేను తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక బట్ట అక్కడ కనబడింది, ఒక చిన్న ముక్క. దాన్ని కట్టుకొని గోడ దుంకి ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను. ఈ సంఘటన నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇంకొక సంఘటన కూడా జరిగింది ఇదే ఉద్యమంలో. ఒకరోజు మా వెనకాల
నా వెనకాల సురేష్ అన్న వెనకాల వాళ్ళందరూ మా మీద చాలా విధంగా మమ్మల్ని బాధ పెడుతూ, రాళ్లతోని ఇసురుతూ, గన్నులతోని తుపాకులు పేలుతూ, ఆ సమయంలో మేము ఎలాగా మేము ఈ బచాయించుకోవాలి ప్రాణాలని సురేష్ అన్న ఒక ఇంటి మీదకి ఎక్కిండు. నాకు ఇంకా ఎట్లా ఎక్కాలో అర్థమైతలేదు, ఎక్కడ పోవాలో. అయితే ఆ రోజు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఈ మూత్రశాలల మీద ఒక హౌజులు ఉంటాయి. ఆ హౌజులకు పక్కకు పైపును పట్టుకొని ఆ హౌజు లోపలికి వెళ్ళిపోయినాను. హౌజు మీదకి వెళ్ళిపోయి మీద మూత తెరిచి ఉండే ఆ హౌజు లోపల కూర్చొని 4 గంటల సేపు అందులో నీళ్లు లేవు. ఆ హౌజులోనే ఉండి మళ్ళా ఈ లొల్లి ఈ చప్పుళ్ళు తగ్గినాక మెల్లిగా దిగితే 4 గంటల సమయంలో మబ్బుల 4 గంటల సమయంలో దిగి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడ్డాము, ఎన్నో ఉద్యమాలు చేసినాము, ఎన్ని బాధలు పడ్డామో ఆ భగవంతునికి తెలుసు. ఒక దినం మమ్మల్ని అరెస్ట్ చేసినారు. మాంకాళి పోలీస్ స్టేషన్లో వేసినారు. మాంకాళి పోలీస్ స్టేషన్లో నేను 10:30-11 గంటల సమయంలో మమ్మల్ని పట్టుకొని మేము స్లోగన్ చెప్పుకుంటూ సుభాష్ రోడ్ మీదకి వెళ్ళి బయలుదేరుతుంటే దొరికిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. అప్పుడు మేము చెడ్డీలు వేసుకుంటున్నాం. మమ్మల్ని పట్టుకొని తీసుకుపోయి మమ్మల్ని లాకప్ వేసినారు. లాకప్ వేసి కట్టెలతో కొట్టినారు ఈపుల మీద. తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే ఇది చెప్పుకోలేము, మేము మా కష్టాలు చెప్పుకోలేము. అక్కడ పోలీసులు మమ్మల్ని ఉచ్చ ఓపించి మా ఉచ్చ మాకే తాగిపించింది. మా ఉచ్చ కొట్టుకుంటా అరాయి ఉచ్చమైనా ఇది నువ్వు తాగాలని చాలా బాధ పెట్టిన. ఆయన దానికి కూడా లొంగిపోయి ఎలాగైనా బయటపడాలి అనే ఆలోచనతో చాలా బాధలు పడ్డాం. అందులో ఒక అబ్బాయి నాకు బాత్రూమ్ వస్తుంది, నేను బయటికి వెళ్తానని బయటికి వెళ్ళినప్పుడు మేము మెల్లిగా అదే విధంగా పోలీస్ స్టేషన్ల నుంచి లాకప్ల నుంచి బయటికి వస్తే ఆ గోడ కొద్దిగా చిన్నగా ఉంది. ఒకరి మీద ఒకడు ఎక్కి గోడ దాటి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మా కాళ్ళల్లో కట్టెలు విసినారు. పడుతూ లేస్తూ పారిపోయినారు. మా బాధలు ఏమి చెప్పుకోవాలో అర్థం కాదు. ఇన్ని కష్టాలు పడ్డాం. మాకు ఏది చిన్నది, మాకు అంత జ్ఞానాలు లేవు. అయినా ఒకటే ఉద్దేశం, తెలంగాణ మనది, తెలంగాణ తెచ్చుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండే మాకు. ఆ విధంగా పోరాడుతూ జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఇప్పుడు మీరు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ నుంచి ఉద్యమం ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మీరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు అంటే మీకున్న ప్యాషన్ వల్లనో, మీకున్న అభిరుచి వల్లనో, మీకున్న ఇంట్రెస్ట్ వల్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక టెక్నీషియన్ గానో లేకపోతే ఒక యాక్టర్ గానో యాక్టర్గా ఎదగాలని చెప్పి మీరు వెళ్ళారు చలనచిత్ర పరిశ్రమలో. అయితే ఈ చలనచిత్ర పరిశ్రమ అనేది ప్యూర్లీ అంటే మెయిన్లీ ఆంధ్రాకు చెందిన వ్యక్తులు కానీ, ఆంధ్రాకు చెందిన పెద్ద పెద్ద నిర్మాతలు కానీ ప్రభావితం చేస్తున్న పరిశ్రమ అప్పుడు ఇప్పుడు. అయితే అప్పుడు మీరు ఎలా ప్రవేశం జరిగింది చలనచిత్ర పరిశ్రమల్లో? ఉద్యమం తర్వాత మీ ప్రస్థానం ఏంది? అలాగే మీరు ఆ క్రమంలో అక్కడ పరిశ్రమలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి చెప్పండి. తర్వాత ఉద్యమము కొన్ని రోజుల తర్వాత అది ఆగిపోవడం జరిగింది. అంటే పరిస్థితులు సరిగ్గా లేక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను వాళ్ళు క్రమశిక్షణను మళ్ళా తీసుకొని నడిపించడము, తర్వాత వాళ్ళ మీద ఒక బాధ్యత పెట్టడంతో మేమందరం మళ్ళీ ఆ ఉద్యమాన్ని ఆపిపేయడం జరిగింది. తర్వాత నా వృత్తి నేను చేసుకోవడం, నేను ఒక వృత్తిలో
వెళ్ళాలని ఆలోచనతోని నేను ఒక వృత్తి ఎన్నుకున్నాను. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఒక టైలరింగ్ వర్క్ నేర్చుకొని ఆ, నా జీవనాన్ని, ఎందుకంటే నేను 7th తర్వాత మా అమ్మ ఒత్తిడితోని 10th వరకు చదివిన. 10th వరకు చదివిన తర్వాత ఆ సర్టిఫికెట్ తోని ఏదైనా గవర్నమెంట్ కానీ ఇంకెక్కడైనా జాబుల గురించి ప్రయత్నం చేస్తే ఎక్కడైనా నాకు జాబు దొరకలేదు. కారణం ఒకటే, నువ్వు తెలంగాణ వ్యక్తివి, తెలంగాణ వాడవు, నువ్వు ఉద్యమకారుడవు అన్నట్టు ఒక ముద్రతోని నాకు వర్క్ దొరకలేదు. ఇక్కడ కేసులు ఇవన్నీ ఉన్నాయని నాకు ఎక్కడ పని దొరకలేదు. పని దొరకనప్పుడు నేను ఏం చేయాలన్న ఆలోచనతోని ఒక స్నేహితుని నాకు ఒక మాట నాకు చెప్పినాడు. అదే దీనికి కంటే చేతి పని నేర్చుకోవడం మంచిదని చెప్పినాడు. కాబట్టి నేను చేతి పనిలా అంటే ఏదో ఒకటి ఎన్నుకుందామని ఎన్నుకున్నా. ఎప్పుడు ఎల్లకాలం జరిగేది ఏదైతే ఉంటుందో అది ఎన్నుకోవాలనే ఆలోచనతోని అదే టైలరింగ్ పని, దర్జీ పని నేర్చుకోవడం బాగుంటుంది, ఎప్పుడు ప్రతి మానవునికి అవసరత ఉంటుందన్న ఆలోచనతోని నేను టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్గా కొనసాగుతున్నాను. టైలరింగ్ పని చేసుకుంటా కొద్దిగా ఆర్థిక పరిస్థితుల్లో నాకు నేను కాకుండా నా ఇంటిని కూడా కొద్దిగా గొప్ప సహకారం చేస్తున్నాము మా తండ్రికి. ఆ తర్వాత నాకున్న స్నేహితులు, నాకున్న ఒక పరిచయం ఉన్నవాళ్ళు, అరే నువ్వు ఎందుకు సినిమాలో నువ్వు ప్రయత్నం చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి హైట్, మంచిగా ఉన్నావు కదా, అందంగా ఉన్నావు కదా, ప్రయత్నం చేసుకోవడంలో తప్పేముంది, మనం ఎందుకు ప్రయత్నం చేయొద్దు అని ఆ ఉద్దేశాన్ని వాళ్ళు నాకు వెల్లడిచ్చినందుకు నేను ప్రయత్నం చేసినాను. ప్రయత్నం చేస్తే ప్రతి జాగల నాకు విమర్శనాలు, తర్వాత అవమానాలు, తర్వాత హేళన, ఇలాంటివన్నీ జరిగినాయి. అంతకుముందే సరే సినిమా వద్దు, సినిమా ఫుల్ అని తర్వాత మళ్ళీ నాటకాలు, డ్రామాల్లో, టీవీలో నాటకాలు వేసినాను. టీవీలో రాణించుకున్నాను. ఒక 10-12 నాటకాలు వేసినాను. తర్వాత అక్కడి నుంచి ఎవరో ఒకరు, ఒక ప్రొడ్యూసర్ చూసి నన్ను పిలిచినాడు. నువ్వు సినిమాలో, మా సినిమా తీస్తున్నాం మేము, నువ్వు సినిమాలో యాక్ట్ చేయి, నో రిమెండేషన్ ఉండదు, ఖాళీ నువ్వు నీ నటన చూపెట్టు, తర్వాత నెక్స్ట్ పిక్చర్లో నీకు రిమెండేషన్ ఉంటుంది, ఇప్పుడైతే మేము ఏమి ఇవ్వలేము, నీ సొంత కాస్ట్యూమ్స్తోని నీ అది ట్రాన్స్పోర్ట్తోని నువ్వు రాగలిగితే ఈ సినిమా ఉంది, అందులో నీకు త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుంది అనేసి నాకు చెప్పినప్పుడు నేను ఒప్పుకొని నాకు ఇటువంటి అవకాశం దొరికింది కదా అన్న సంతోషంతో నేను ఆ సినిమాలో యాక్ట్ చేసినాను. త్రూ అవుట్ క్యారెక్టర్ విలన్గా చేసినాను. దాని సినిమా పేరు పసుపు కుంకుమ. అతని ప్రొడ్యూసర్ పేరు బండి కృష్ణారావు. అంతకుముందే 2-3 సినిమాలు తీసిండు ఆయన. ఆ సినిమాలలో నేను మొత్తం త్రూ అవుట్ క్యారెక్టర్గా సినిమా చేసిన. సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా అంతా అయిపోయిన తర్వాత షార్దీ స్టూడియోలోకి వచ్చింది. రికార్డింగు, ఎడిటింగు, మళ్ళీ తండ్రి సౌండ్ సిస్టమ్ చేయడానికి వచ్చిన అప్పుడు ఆ టైంలో మరి అక్కడ కొంతమంది మన ప్రక్క ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ నా యొక్క షూటింగ్ ఆ రష్ చూసి వాళ్ళు, వీడు ఎలాగో పైకి వస్తాడు, వీడు ఇక్కడోడు వీడు అనేసి నన్ను రానియకుండా, ఆ సినిమా రిలీజ్ కాకుండా దాన్ని ఆపివేసి ఆ సినిమా రిలీజ్ కాలేదు. దాని మీద అప్పులు తెచ్చుకున్నారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, చాలా కష్టపడ్డారు. ఆ బాధలతోని వాళ్ళు హార్ట్ అటాక్లో చనిపోయినారు. ఆ సినిమా ఆగిపోయింది. నా క్యారెక్టర్ అక్కడికి ఆగిపోయింది. సరే సినిమా ఆగిపోయింది. సినిమాల్లో నాకు ఛాన్స్ లేదేమో, నా రాతల లేదేమో అని ఆలోచన చేసుకొని కనీసం నేను ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా నేను పనిచేయాలన్న ఉద్దేశంతో టెక్నీషియన్గా పోవాలని టెక్నీషియన్గా ప్రయత్నాలు చేసినాం. చాలా కష్టాలతోని టెక్నీషియన్గా నాకు ఒక 3 సినిమాలు దొరికినాయి ఛాన్సెస్. ఆ సినిమాలు చేసేటప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను చాలా విమర్శించారు. మీరు ఏందిరా, మీ తెలంగాణలో మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం ఉండదు, మీరు లేజీ ఫెలోస్, మీరు పని చేయరు సరిగా అని ఎన్ని బాధలు పెట్టినా నా వృత్తిని నేను ధర్మంగా పాటిస్తూ అందులో పనిచేసినాను.
నాకు ఆ సినిమాల్లో పేరు వేయలేదు, పేరు రాలేదు. నాకు చాలా బాధపడ్డా, రాత్రి పగలు కష్టపడ్డా, అయినా కానీ నాకు పేరు రాలేకపోయింది. ఇప్పుడు మీరు సినిమా పరిశ్రమలో యాక్టర్గా చేసిర్రు, అట్లనే తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా చేసిరా అని చెప్తారు. అయితే ఈ సందర్భంలో మీరు చాలా వివక్షతను ఎదుర్కొన్నారు. అంటే పర్టికులర్గా ఏంటి మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అక్కడ ఈ యాక్టర్గా పనిచేసే సమయంలో, అలాగే ఈ కాస్ట్యూమ్ డిజైనర్గా చేసే సమయంలో? అది కొంచెం క్లుప్తంగా చెప్పండి, వివరంగా. సినిమాలల్లో ప్రయత్నాలు చేసుకుంటూ సినిమాలు యాక్ట్ చేసుకుందామని నేను వెళ్ళి సినిమాలు ప్రయత్నం చేసిన. సినిమాలో ఎంత కష్టపడ్డా నేను ఎన్నో సినిమాలలో చిన్న వేషమైనా పెద్ద వేషమైనా ఏదో ఒకటి ఒక ఛాన్స్ ఉంది అని చేసుకునే టైంలో ఎవరు చూడు విమర్శించడం, నువ్వు బాగా చేయలేదు, నువ్వు ముందు పోలేదు, నీతో కాదు, మీరు తెలంగాణ వాళ్ళు, మీకు ఎటువంటిది కూడా ప్రాముఖ్యత దొరకదు అనేసి మమ్మల్ని చాలాసార్లు విమర్శించడం, చాలాసార్లు బాధ పెట్టడం. భోజనం చేయాలంటే కూడా మాకు భోజనం చేయబుద్ధి కాకపోయేది. అక్కడ లైన్లో భోజనం పెట్టేవాళ్ళు, అయినా మేము తప్పదు, ఎందుకంటే చాలా దూరం అన్నమాట. ఆ స్టూడియోస్ చాలా దూరం ఉన్నాయి కాబట్టి తినక తప్పదని ఆ మాటలు పడుతూ తిన్నాము. మేము ఎంత చేసినా, ఎన్ని కష్టాలు పడి, ఎన్ని బాధలు పడి, ఎన్ని శాయశక్తిలా మా ప్రయత్నాలు చేసినా మమ్మల్ని ఎక్కడో ఒక చోట తిరస్కరించడం, అవమానపరచడం, టోటల్గా మమ్మల్ని డిప్రెషన్లో తీసుకొచ్చి మేము అక్కడి నుంచి పారిపోవాలన్న సమయాన్ని వాళ్ళు చేసి మమ్మల్ని చాలా బాధ పెట్టినారు. అయినా మేము నిలదొక్కుకోవాలని, అసలు ఏంది ఈ రంగం, ఏంది చూడాలా, దీని గురించి తెలుసుకోవాలా అని చాలా కష్టపడ్డాం. అయినా నన్ను రానియలేదు. అక్కడి నుంచి ఇంకా సరే కనీసం టెక్నీషియన్గానన్నా పోదాం. అందులో ఒక అతను ప్రొడక్షన్ మేనేజర్ నాకు పరిచయం ఉన్నాయని అన్నాడు, అరే నువ్వు ఆర్టిస్ట్గా పోకురా నాయనా, నువ్వు టెక్నీషియన్గా పో, నీకేమైనా విలువ దొరుకుతుండొచ్చు అనేసి చెప్పినందుకు నేను సరే అంతకుముందే నేను ఒక టైలరింగ్ పనిని బాగా నేర్చుకొని ఉన్నాను కాబట్టి ఆ టైలరింగ్ పని గురించి ప్రయత్నాలు స్టూడియోలో పొంటి తిరిగి చాలా కష్టాలు పడితే నాకు కొన్ని జాగాలలో కొన్ని సినిమాలు ఛాన్స్ దొరికింది పని చేయడానికి. సరే పని చేద్దామని పనికి పోయినా నాతో పాటు నా టీంలో నా ఇద్దరు వర్కర్స్ని తీసుకొని, వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళే, మేము అందరం కలిసి పని చేస్తున్నాం, డే నైట్ పని చేస్తున్నాం. పని చేసిన తర్వాత వాళ్ళకు ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఆ అసిస్టెంట్ ఏంటంటే ఆడు చెప్పిందే నడుస్తుంది. ఆ హీరోకు కానీ ఇంకెవరికైనా కానీ ఆడు ఏది చెప్తే అదే వింటారు, మన మాట విన్నారు. మనం ఎంత మంచిగా తయారు చేసి మంచి ఫిట్టింగ్లు ఇచ్చినా కానీ, సార్ బాగలేదు సార్, మంచి కుట్టలే, వీళ్ళకు కుట్టడం రాదు సార్, మనోళ్ళే బాగా కుడతారు సార్, మనోళ్ళే కరెక్ట్ సీన్ ప్రకారంగా వాళ్ళు తయారు చేస్తారు డిజైనింగ్, చూడండి నాకేం నచ్చలేదు సార్, మీ ఇష్టం, మీరు వేసుకోండి, ప్రస్తుతం మళ్ళీ ఒక డ్రెస్ కుట్టించుకోండి, ఇది బాగాలేదు సార్, ఈ షార్ట్కు పనికిరాదు సార్ అని ఇలాంటి విమర్శలు. అప్పుడు ఆయన కోపంలో ఆ హీరో గారు, ఎవరైనా కాస్ట్యూమ్ డిజైనరు కరా, ఏంటి సరిగ్గా లేదు, ఇది ఏం కుట్టినావు నువ్వు, ఏం పని చేస్తున్నావు, అంతేనా, మీరు పని చేయరు, మీరు పనికి రారు, మీరు తెలంగాణ వాళ్ళు, మీకు పని రాదు, ఎట్లొచ్చిందా, ఎవరా నేను తీసుకొచ్చింది, ఎవరు తీసుకొచ్చిండు, ఎవరి తరపుకెళ్ళి వచ్చినాను, ఏంటి అసలు నేను ఎవరు ఎంట్రీ చేసింది నేను అనేసి ఎంతో బాధ. ఆ బాధ చెప్పుకోలేము మేము. మాకు కన్నీళ్ళు కావు వచ్చేటి, రక్తం చుక్కలు పడతాయి కళ్ళకి, రాత్రి అంతా నిద్ర ఉండదు మాకు. ఏంటబ్బా ఇంత కష్టపడి పని చేసినా కూడా ఈ బాధలు మాకు తప్పుతలేవేంది అనేసి మమ్మల్ని విమర్శనం, అవమానపరచడం, అపహాస్యం చేయడం, ఇలాంటివి జరిగినాయి మాకు. ఏదో విధంగా పోవాలి, చేయాలన్న ఒక ప్యాషన్ ఉండింది మాకు, పని చేయాలని, అది కూడా చేయనీయలేదు మమ్మల్ని. ఇక తప్పదు అనేసి ఇక మేము సాధించుకున్నాం, వదిలేసుకున్నాం, వేరే మార్గం లేదు ఇంకా. సరే మన వృత్తి ఎక్కడైనా నచ్చిన వాళ్ళు పని చేయించుకుంటారన్న ఉద్దేశంతో నేను బయటకు వచ్చేసిన, సినిమా ఫీల్డ్ వదిలేసేసిన.
12 సంవత్సరాలు కష్టపడ్డాను సినిమా ఫీల్డ్. ప్రయోజనం లేకపోయింది, వచ్చేసి నా వృత్తిని మళ్ళీ కొనసాగించుకున్నాను. మీరు యాక్చువల్గా మీరున్న ప్రతిభకు, అంటే మీ నాటకాలల్లో లేకపోతే మీరున్న స్టేజ్ పర్ఫార్మెన్స్ ద్వారా మీకున్న టీవీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ద్వారా మీకున్న ప్రతిభకు మీరు ఎక్కడో ఉండాల్సింది, ఈరోజు టాప్ రేంజ్లో ఉండాల్సిన యాక్టర్ మీరు. కానీ ఈ మనకు ఇప్పటికీ జరుగుతున్న వివక్ష తెలంగాణ ఆంధ్ర అని ఎక్కడ కూడా మనల్ని పైకి రాకుండా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మీ సినిమా ప్రస్థానం తర్వాత మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి, అంటే మీరు వృత్తి ఏంటి, ఏం చేస్తారు? అలాగే మీ కుటుంబంలో, అంటే మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులు, అలాగే ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు, ఏమేం ఎలా ఉద్యమాలు చేశారు ఏంటి అనేది మాకు వివరించండి. తొలి ఉద్యమకారంగా నేను ముందుకు సాగిన తర్వాత మళ్ళీ అది ఆగిపోయింది. మళ్ళీ సినిమా ఫీల్డ్లో పోయి సినిమా ఫీల్డ్లో కూడా నేను ఏం చేయలేకపోయినాను, అంటే నన్ను ఏం రానియకపోయినరు. అక్కడ ఉన్న వ్యక్తులు, ఆ ప్రాంతం ఉన్న నన్ను ఎటు కాకుండా చేసిండ్రు. ఇంకా అప్పుడు మా తల్లిదండ్రులు అన్నారు, ఇన్ని చేసినావు, ఇన్ని అయినాయి, కనీసం ఇప్పుడైనా పెళ్లి చేసుకోరా, ఈ ఏజ్ అయిపోతుంది నీది, మరి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా, జీవితం కనీసం మారొచ్చేమో, అదొక సెంటిమెంట్. పెళ్ళైన మనుషులది లైఫ్ చేంజ్ అవుతుందన్న ఉద్దేశంతో నాకు లేట్ మ్యారేజ్, నాకు పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేకుండే ఆ సమయంలో. ఎందుకంటే నేను ఉద్యమకారుణ్ణి అని తెలుసు, సినిమా వాడిని అని తెలుసు, వీడేమి సంసారం వెలువబెడతాడు, వీడేమి అనేసి ఎవరు కూడా మాకు తెలిసిన రిలేషన్లో ఎవరు మాకు ముందుకు రాలేకపోయినారు. కానీ దేవుడు మరి నిర్ణయం చేసి మరి నాకు ఒక జీవిత భాగ్యస్వామిని మరి నాకు దేవుడు ఇచ్చినాడు. తర్వాత పెళ్ళి అయిపోయింది. మళ్ళా నా యొక్క వృత్తిని నేను కొనసాగింపు వృత్తి అంటే టైలరింగ్ షాప్ పెట్టుకొని జీవితాన్ని నడిపిస్తూ పిల్లలకు, తర్వాత పెళ్ళైనాక ఇద్దరు కూతుర్లకు నేను ఎడ్యుకేషన్ చేయాలని, వాళ్ళకు జనరేషన్ చేయాలి లైఫ్, ఎందుకంటే నా లైఫ్ పాడైంది, మరి వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకు చదివించిన. నేను చదివిన 10th క్లాస్ వరకే, కానీ నేను నా పిల్లల్ని మంచి డిగ్రీలు చేపించి వాళ్ళకు ఒక లైఫ్ అంటే ఎట్లుంటుంది, జీవితం అంటే ఎట్లుంటుంది అని నేర్పించి వాళ్ళని మంచి స్థాయిలో, అంటే వాళ్ళ తగ్గట్టు, వాళ్ళకు ఉన్న చదువుల తగ్గట్టు వాళ్ళకు జాబ్స్ చేసుకున్నారు. ఆ విధంగా నడుస్తుంది. కానీ నేను మాత్రం ఎక్కడున్నా అక్కడనే ఉన్నా. నా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే నడుస్తుంది. నేనేం డెవలప్ కాలేదు. అంటే డెవలప్ అంటే పని చేసుకోవాలి, పని చేస్తేనే బ్రతకగలుగుతాం. నా వృత్తిని ఇప్పుడు కూడా నేను 71 years రన్నింగ్ అయినా నేను ఈ పనిని చేస్తూనే ఉన్నాను. నా పనికి విలువ ఉంది. నా పనిని నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా నన్ను పిలుస్తారు. నేను ఇప్పుడు ఇంట్లోనే వర్క్ స్టార్ట్ చేసిన, ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే వర్క్ చేస్తాను, ఇంట్లోనే వర్క్ షాప్ ఉంది కాబట్టి నడిపిస్తున్నాను. నేను దశ ఉద్యమం స్టార్ట్ అయింది మరి 14లో. అక్కడ నుంచి మళ్ళీ నేను పాల్గొన్నాను. అన్నిట్లో కీలకంగా నేను పనిచేసినాను. నా ఏరియాలో, నేనున్న ఏరియా సికింద్రాబాద్ బన్స్లాల్పేట్లో ఉన్న అక్కడున్న మనుషులతోని, అక్కడున్న వ్యక్తులతోని, అక్కడున్న పోరాటం చేసే యోధులతోని వాళ్ళతో కలిసి మెలిసి పనిచేసినాను. మరి తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. పోరాటం అనేది ఆగలేదు. నా పోరాటం, నా బొందిల ప్రాణం ఉన్నంత వరకు, నేను జీవం ఉన్నంత వరకు ఈ పోరాటాన్ని నేను ఆపలేను. ఎందుకంటే నా బాడీలో ఉన్న ఏదైతే రక్త చుక్క ఉంటుందో అది నన్ను లేపుతుంది. ఎందుకంటే నేను ఉద్యమకారుణ్ణి కాబట్టి అది నన్ను పండనీయది. తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలని. కానీ దేవుని దయ వల్ల మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషమైంది. చాలా సంతోషం. తెలంగాణ వచ్చినందుకు మాత్రమే మనం తెచ్చుకున్నామని ఒక సంతోషం ఉన్నది. కానీ మనకు కావాల్సినవి, రావాల్సినవి ఎటువంటిది కూడా ఏమీ జరగలేదు. మీరు తెలంగాణలో
తొలి దశ మలి దశ రెండు ఉద్యమాలలో పాల్గొన్నారు. అట్లానే చలనచిత్ర పరిశ్రమలకు పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న గత ప్రభుత్వం ఇలాంటి సహాయ సహకారాలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళకు పరిస్థితులు ముందుకు లేకుండా చేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఈ 250 గజాల స్థలం కానీ అలాగే పెన్షన్ సౌకర్యం ఇస్తామన్నది. అయితే దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? దీని గురించి మీరు ఏమనుకుంటారు? మా అభిప్రాయం చెప్పండి. తొలి ఉద్యమకారుల్లాగా మేము పనిచేసినాం. మళ్ళీ ఉద్యమకారుల దాంట్లో కూడా ఫోరంలో కూడా కష్టపడ్డాం, పనిచేసినాం. కష్టపడి మాతో పాటు ఉన్న అందరూ కలిసి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ తెచ్చుకున్న 10 సంవత్సరాలలో ఏమాత్రం కూడా మాకు సౌఖ్యం కానీ ఎటువంటి లాభాలు కానీ ఎటువంటి గుర్తింపు కానీ రాలేదు. కానీ మేము కష్టపడ్డదానికి తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషపడ్డాం. గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తింపు తీసుకురాలేదు, గుర్తింపు చేయలేదు. చాలా బాధ కలిగింది మాకు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగానైతే మాకు చెప్పిండ్రో 250 గజాల భూమి, మన తర్వాత పెన్షన్, తర్వాత మెడికల్, తర్వాత ఐడి కార్డు, ఇవన్నీ సదుపాయాలు చేస్తారని మేము నమ్ముతున్నాం. రేపు పొద్దున మా ఫ్యామిలీలో మా అన్న పిల్లలు కానీ మా పిల్లలు కానీ మన్మన్లు మన్మరాళ్ళు వాళ్ళు అడుగుతారు, తాత మీరు ఉద్యమకారులు కదా, మరి మీరు ఏం సాధించిండ్రు, మీకు ఏం గుర్తింపు ఉంది, ఏం సాధించిండ్రు, మీరేమి లబ్ధి పొంది, వాళ్ళకు మేము చెప్పలేకపోతాం, సమాధానం చెప్పలేకపోతాం. మళ్ళీ ఆ మాటలు మాట్లాడేటప్పుడు మేము ఎంతో బాధపడతాం. మాకు పక్కకు కన్నీరు కాల్చుకుంటాం మేము. కానీ మా కన్నీరు కాదు, రక్తపు కన్నీరు కాల్చుతాం, బాధపడతాం. నిజమే, మేము ఇన్ని సంవత్సరాలు పోరాడినాం, కానీ మేమేం సాధించలేకపోయినామని అనుకుంటాం. కనీసం ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అన్ని విధాల సహకరించి సాయం చేస్తుందని, సపోర్ట్ చేస్తారు. మేము అడిగేదాన్ని ప్రతిదీ మాకు సమకూరుస్తారని మన తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తున్న తెలంగాణ సీఎం గారికి మా విన్నపం, మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. ఇంకా మేము ఎన్ని సంవత్సరాలు బతుకుతాం సార్? కొన్ని సంవత్సరాలే. కనీసం ఈ కొన్ని సంవత్సరాలల్లా మాకు మీరు సహాయపడండి, మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సమకూర్చండి సార్. మీరు చెప్పినే అడుగుతున్నాం సార్. ఇంకా మాకు ఎటువంటి అధికారాలు పదవులు ఏమి వద్దు, మాకు మీరు ఈ సాయం చేయండి సీఎం గారు. మమ్మల్ని ఎక్కడో గుర్తింపు లేదు మాకు, కానీ మమ్మల్ని గుర్తింపు తీసుకొచ్చింది డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు. మమ్మల్ని పట్టించుకున్నారు, మా గురించి ఎంతో శ్రమ పడుతున్నారు. ఆయన డాక్టర్ అయి ఉండి మా గురించి ఎంత కష్టపడుతున్నాడు. అసలు మేము ఎన్నో మూలల ఉన్న వాళ్ళను మా మీద నీళ్లు జల్లి లేపి మమ్మల్ని ఉద్యమంలో తీసుకొని నడిపిస్తున్నాడు, ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. ఆయన కుటుంబానికి, ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ పేరున తండ్రి వందనాలు దేవా. ఆయనను చల్లగా చూడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మమ్మల్ని, మా గురించి, మా కుటుంబాల గురించి ప్రాధేయపడుతున్నాడు. ఉద్యమకారులను గుర్తింపుని తీసుకొచ్చింది ఆయన. అసలు మేము ఎక్కడ పోయినామో, అసలు మేము ఉన్నామా లేమా అన్న సమయంలో మళ్ళీ మమ్మల్ని లేవనెత్తిండు. మా చైర్మన్ గారికి ఎల్లకాలం దేవుడు కృపను చూపెట్టాలి, వారి కుటుంబస్తులందరూ క్షేమంగా ఉండాలని
దేవునికి ప్రార్థన చేస్తున్నాం. సార్ ఎప్పుడు ఎల్లకాలం సంతోషంగా ప్రతిసారి మాట్లాడేటప్పుడు ప్రేమ భావకంతో మాట్లాడి మమ్మల్ని సమకూర్చినాడు. చైర్మన్ గారు ఎల్లకాలం మంచిగా ఉండాలని, భగవంతుని దీవించాలని మేము ప్రాధేయపడుతున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఓకే మిత్రులారా, మనం ఉద్యమకారుడ వందనం ముఖాముఖి కార్యక్రమంలో ఆడప్ శివకుమార్ నేత గారి అనుభవాలు అన్నీ మనం వినడం జరిగింది. అయితే మీ అందరికి కూడా, అంటే ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో, ఉద్యమంలో తమ ఆర్థిక స్థితిగతులను, కుటుంబ పరిస్థితులను సైతం పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యంగా ముందుకు సాగిన ఉద్యమకారులందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే, ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమము నిర్విరామంగా ముందుకు సాగుద్ది. దీన్ని మేము ప్రతి ఒక్క ఉద్యమకారుడి చరిత్ర నిక్షిప్తం చేసేలా ముందు ముందు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎవరికైనా ఈ ఇంటర్వ్యూలో పాల్గొనాలని ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా సంప్రదించవచ్చు. వాళ్ళకు మేము టైం ఇచ్చి ఈ టైం ప్రకారం ఇక్కడ మన స్టూడియోలో ఇంటర్వ్యూ కార్యక్రమం నిర్వహిస్తాము. ఇదేంటంటే భావితరాలకు ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు రావాలి. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, రాబోయే వాళ్ళ కుటుంబ మనమలు, మనమరాళ్ళు, ఇంకా వాళ్ళ తరాలు మా యొక్క తాతనో లేకపోతే మా ముత్తాతనో ఉద్యమకారుడు అని వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు గర్వపడాలి అనే విధంగా ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మీరు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కింద నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు. ధన్యవాదాలు.